రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో వెల్లడించారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్ఖడ్ సుమారు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ధన్యవాదాలు తెలిపారు జగదీప్ ధన్ఖడ్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి రాజీనామా లేఖను పంపించారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో వెల్లడించారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్ఖడ్ సుమారు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, ఒక బ్రేకింగ్ న్యూస్. దాదాపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించడము, దీనిని ప్రత్యేకంగా కూడా పోస్ట్ చేయడము అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు జగదీప్ ధన్ఖడ్ గత కొన్ని రోజుల నుంచి కూడా అనారోగ్యంతో పలుమార్లు కూడా ఛాతీ నొప్పి రావడము, హాస్పిటల్లో అడ్మిట్ కావడం కూడా మనం చూసాము. ఇందులో భాగంగానే రోజు ఏదైతే లేఖ ప్రత్యేకంగా అంటే ఏదైతే రాజీనామా లేఖకు దాంట్లో కూడా ప్రత్యేకంగా తన అనారోగ్యంతోటే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఆరోగ్య కారణాల వల్లనే అంటూ కూడా ఇందులో ప్రత్యేకంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 67A ప్రకారమే తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు, తనకు అనారోగ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను, దీనిని ఆమోదించాలి అంటూ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసినటువంటి లేఖలు ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి దాదాపు మనము ఒక 6 నెలలు 7 నెలల నుంచి కూడా 6-7 నెలల నుంచి కూడా దాదాపు అనారోగ్యంతో అంటే ఒక కార్యక్రమంలో మనకు నెల రోజుల క్రితం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో అటు ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ లో కూడా తనకు ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ కావడము, తర్వాత తనకు సంబంధించినటువంటి హెల్త్ అంటే ఇక్కడ ఢిల్లీలో ఎవరైతే హెల్త్ కి సంబంధించినటువంటి చూసేటటువంటి డాక్టర్స్ యొక్క ప్రికాషన్స్ తోటి అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం గతంలో చూసాము. అందులో భాగంగానే ఇప్పుడు కూడా అంటే ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యి ఒక్కసారిగా కూడా ఇలాంటి అంటే ఈ విధంగా లేఖ రాయడము, తర్వాత రాజీనామా కూడా చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్. తనకి హెల్త్ అనారోగ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు జగదీప్ ధన్ఖడ్ వయసు కూడా దాదాపు మనకు 75 సంవత్సరాలుగా మనకు తెలుస్తుంది. దాదాపు ఏంటంటే గత అంటే 1951 తన సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, అప్పటి నుంచి కూడా అటు పశ్చిమ బెంగాల్ సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా చాలా క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు. తర్వాత ఏదైతే మనకు ఎప్పుడు కూడా ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా కానీ అటు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినటువంటి ముఖ్య నేతలు కూడా ఖచ్చితంగా కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ని కలిసి వెళ్తారు. ఎందుకంటే చాలా మోటివేషన్ పర్సన్, చాలా అంటే తన జాలీగా ఉండేటటువంటి మనస్తత్వం అనేది కూడా మనము వింటూ ఉంటాం. లాస్ట్ టైం మనకు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత మనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత లాస్ట్ విజిటింగ్ మనకు లోకేష్ ఏదైతే ఏపీ మంత్రి లోకేష్ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఢిల్లీలో ప్రత్యేకంగా కలవడం జరిగింది. అంటే ఎవరు ఏ నాయకులకు వచ్చినా కూడా ఖచ్చితంగా కలిసేటటువంటి వ్యక్తి అంటే ఒక ఉపరాష్ట్రపతిగా కాకుండా కానీ అందరికీ కూడా అభిమానించేటటువంటి వ్యక్తి అన్నటువంటిది జగదీప్ ధన్ఖడ్. ఢిల్లీకి కేంద్రంగా కూడా పలువురు కూడా చెప్పేటటువంటి పేరు ధన్ఖడ్ పేరు. అలాంటి వ్యక్తి దాదాపు నిన్న కూడా ఏదైతే మనకు ఢిల్లీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా వెళ్లి తన అనారోగ్యం గురించి కూడా మాట్లాడినట్లు కూడా ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక కూడా పోస్ట్ చేసినటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలోనే అంటే పలువురు ఇచ్చినటువంటి సజెషన్స్ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే ఇప్పుడు తనకు హెల్త్ కి సంబంధించినటువంటి డాక్టర్స్ కి సంబంధించిన సలహా మేరకే తను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ కూడా ప్రత్యేకంగా ఈ లేఖలో కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక్కసారిగా కూడా ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు ఈ రోజు ప్రారంభమయ్యాయి, అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ
అటు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నటువంటి చర్చకు పట్టుబడుతున్నటువంటి సందర్భంలో ఈ విధమైనటువంటి అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజీనామా లేఖ మాత్రము చాలా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు గతంలో అంటే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేయడము, తర్వాత ఇప్పుడు ఏదైతే ఉపరాష్ట్రపతి పదవి అనుకోవచ్చు, ఏ పదవిలో ఉన్నా కానీ తను నిస్సంకోచంగా ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి ఒక నాయకుడు అనుకోవచ్చు. తర్వాత మోటివేషనల్ పర్సన్ అనేసి చాలా మంది ఆయనను కలిసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ మొత్తం మీద మాత్రము దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చాలా మందికి కూడా ఆప్తుడు, అందరికీ కూడా నవ్వుతూ పలకరించేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాల నుంచి అనుకోవచ్చు ఇటు ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానన్నటువంటి లెటర్ కూడా పంపించడము రాష్ట్రపతికి, తనకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా ఇక్కడ చెప్పినటువంటి పరిస్థితి. అయితే మరి ఇప్పుడు ఏదైతే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించడంతో ఇది ఎందుకంటే ఇది కోర్టులో ఉన్నటువంటిది ఎటువంటి సమస్య కాదు కాబట్టి దీనికి సంబంధించినటువంటిది ఆమోదం పొందినటువంటిది అంటే ఇది ఆమోదం పొందడానికి కూడా రాష్ట్రపతికి పంపించిన తర్వాత అది ఆమోద ముద్ర పొందడానికి కూడా ఎటువంటి అవసరం ఉండదు అన్నటువంటిది రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నటువంటి అంశం. అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎవరు దీనికి ఎన్నిక జరుగుతుందా ఏంటి అన్నది మాత్రం ఇంకా మనకి మార్నింగ్ దీని గురించి అప్డేట్స్ ఒక కీలకమైనటువంటి అప్డేట్స్